మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎండాకాలం ఎందుకు ఇంత స్లోగా అవుతుంది, చలికాలం మాత్రం 5:30 అయ్యేసరికి ఎందుకు ఇంత చీకటి పడిపోతుంది అని? ఈ రీజన్ చెప్పడానికి ఈ రోజు ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో ఒక పెద్ద క్లాక్ టవర్, మన గంట స్తంభం లాగా. అందులో టిక్కీ అనే ఒక మెటల్ పెండులం ఉండేదన్నమాట. అది టిక్ టాక్ అంటూ అటు ఇటు ఊగుతూ ఉండేది. టిక్కీకి చలికాలం అంటే చాలా ఇష్టం, కానీ ఎండాకాలం అంటే అస్సలు ఇష్టపడేది కాదు. అలా ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలంలో చుట్టూ ఉన్న వాతావరణం చాలా వేడెక్కిపోవడం వల్ల, టెంపరేచర్ పెరగడం వల్ల టిక్కీ చాలా పొడవైపోయింది, ఎక్స్పాండ్ అయిపోయింది. అంటే మెటల్స్ అనేవి ఎండాకాలం వేడి తగలంగానే ఎక్స్పాండ్ అవుతాయి. టిక్కీ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల చాలా లేటుగా తిరుగుతూ ఉండేది. టీక్ టాక్ అంటూ నిదానంగా తిరిగేది. దానివల్ల ఊర్లో ఉన్న జనం అందరూ, ఏంటి టైం అసలు గడవనే గడవట్లేదు, ఇంత నిదానంగా అవుతుంది అని అనుకునేవారు. అలా కొన్ని రోజులు పోయిన తర్వాత చలికాలం రానే వచ్చింది. చలికాలంలో చుట్టూ ఉన్న టెంపరేచర్ చాలా తక్కువ ఉండడం వల్ల టిక్కీ చాలా చిన్నగా అయిపోయింది, కాంట్రాస్ట్ అయిపోయింది. దానివల్ల టిక్కీ చాలా స్పీడ్గా తిరిగేది. టిక్ టాక్ అంటూ స్పీడ్గా తిరిగేది. సో టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు టిక్కీ ఫాస్ట్గా తిరుగుతుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో టిక్కీ స్లోగా తిరుగుతుంది. సో దీన్ని బట్టి టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ, అంటే ఎండాకాలంలో టైం అనేది చాలా స్లోగా వెళ్తుంది. సో టెంపరేచర్ తగ్గుతున్న కొద్దీ చలికాలంలో టైం అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఈవెన్ ఎ స్మాల్ చేంజ్ ఇన్ లెంత్ changes the rhythm of time. Temperature changes everything, even time.